మాతృదేవోభవ. ఎంతటి మాట బల్కితివి ఈ పసికోనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా. 7-8 ఏళ్ల క్రితం ఒకనాడు మా దంపతుల సపర్యలకి మెచ్చుకుని మా అమ్మ, నాకు జీవితాంతం నీ దగ్గరే ఉండిపోవాలనుందిరా, ఆనందంగా ఉందమ్మా, ఇంతకంటే ఏం కావాలి అని ఒక్క మాట అంటే అప్పుడు పొంగిన పద్యం ఇది. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు తమ తల్లి నుంచి, తండ్రి నుంచి, అత్తగారి నుంచి, మామగారి నుంచి ఆశించవలసిన యోగ్యతాపత్రం ఇది. ఇది పిహెచ్డి డిగ్రీ కంటే, అనేక రకాల సువర్ణ పథకాల కంటే, ఘన సన్మానాల కంటే గొప్ప పత్రం. తల్లిదండ్రుల చేత మనం యోగ్యతాపత్రం, మంచి కుమారుడు, మంచి కుమార్తె అని పొందగలిగాము అంటే. సరే, అత్తమామల చేత మంచి కోడలు అనిపించుకోగలిగితే అది జ్ఞానపీఠంతోనూ భారతరత్నంతోనూ సమానం. ఎంతటి మాట పల్కితివి ఈ పసికోనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవ. నీ ఎంతటి తల్లి నీ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నాకంత నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. పూర్వం సంస్కృత విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ సాహిత్యంలో, ఆ భాషలో విద్యార్థులకి పట్టు ఉందో లేదో తెలుసుకోవడం కోసం చిత్రమైనటువంటి పరీక్షలు పెట్టేవారు. ఆ పరీక్షలనే మనం వరుసగా ఒక 7-8 భాగాల పాటు చెప్పుకుంటాం. ప్రతిభా వికాసం ఎలా సాధ్యం? విద్యార్థిని ఊరికే ఈ ప్రశ్న 10 సార్లు రాయి, ఈ వ్యాసం 10 సార్లు చదువు అని మనస్సుకు ఒత్తిడి కలిగించేటువంటి ఇంటి పని కాకుండా అతన్ని ఆలోచింపచేసి అతని ప్రతిభని వికసింపచేసేటువంటి ఇంటి పనిని ఇవ్వాలి. ఇంటి దగ్గరే చేయాలని లేదు, అతను ఆలోచించాలి. అటువంటప్పుడు మనకి ఆ విద్యా విధానం పూర్వం ఉండబట్టే కాళిదాసు, భారవి లాంటి మహాకవులు పుట్టారు. సరే, ఈవేళ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అందుకని ఆ ప్రతిభని వికసింపజేసే ప్రశ్నలు అంటే ఎలా ఉంటాయి? సంస్కృతంలో చెప్పుకుంటున్నాం మనం, కార్యక్రమం అది కాబట్టి ఏ భాషలోనైనా ఉంటాయి. ఒక మంచి విద్యార్థులు మంచి శ్లోకాలు కూడా సొంతంగా రాయగలిగేటువంటి స్థితిలో గురువుగారు ఒక మాట అన్నట్టు, భారతం చేక్షుఖండంచ సముద్రమపి వర్ణయ. భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని, ఈ మూడింటి మీద 3 పాదాలు చెప్పండియా, ఏం కవిత్వం చెబుతారో అన్నట్టు. భారతం మీద చెప్పాలి, మహాభారతం మీద. ఇక్షుఖండం, చెరుకుగడ మీద చెప్పాలి, చెరుకు మొక్క, చెరుకు గడ. సముద్రం మీద చెప్పాలి. ఈ 3 కలపడంలో ఏదో ఆయన ఉద్దేశం ఏదో ఉంది మనసులో, లేకుండా అడగలైతే ఈ 3 ఎందుకు? అది గ్రహించగలరా లేదా? ఎంతమంది గ్రహిస్తారు? ఆ గ్రహించగలిగిన వాడు మహాకవి అవుతాడు. సరే, మిగిలిన వాళ్ళ విషయాలు తెలుసుకుంటారు. దానికి అందరూ మహాకవులు కావక్కర్, అందరూ కవులు కూడా కావక్కర్. మనిషి కావడం ముఖ్యం మనకి. నరుడవుడ ఎంతో దుష్కరము సొమ్ము అన్నారు దాశరథి గారు. మనిషి కావాలి, మిగిలినవన్నీ తర్వాత విషయం. ఒక మానవుడుగా మానవత్వాన్ని మర్చిపోకుండా మన కర్తవ్యాలు మనం చేస్తూ ఉంటాం. ఇక కవి కావడం, పండితుడు కావడం ఇవన్నీ విశేషం. అందుకే నేను 3 మీద 3 పాదాలు చెప్పండిరా అన్నారు. 3 కానీ ఆ వర్ణనలో ఒక సమానత్వం ఉండాలి అని చెప్పక్కల. 3 ఇచ్చారంటే అదే అర్థం. భారతం చేక్షు ఖండం చ సముద్రమపి వర్ణయ. భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని కూడా కలిపి వర్ణించండి అంటే ఒక విద్యార్థి సద్యస్ఫురణతో లేచి, గురువుగారు 3 వాక్యాలు ఎందుకండి, పాదేన ఏకేన వక్ష్యామి, ఒక్క పాదంతోనే నేను చెబుతున్నా అంటారు. ఆశ్చర్యపోయాడు గురువుగారు కూడా. లోపల అమితమైన ఆనందం. నాకు కావలసింది ఇలాంటి శిష్యులే కదా, చెప్పరా. భారతం ఖండం చ సముద్రమపి వర్ణయ, పాదేనైకేన వక్ష్యామి ప్రతిపర్వ రసోదయం అని ముగించాడు శ్లోకాన్ని. వాకో వాక్యం అంటారు దీన్ని. ప్రశ్న సమాధానం ఒకే శ్లోకంలో కనుక ఉంటే వాకో వాక్యం అంటారు.
ప్రశ్నోత్తర శ్లోకాలని ఇలాంటివి సంస్కృతంలో కొన్ని వందలు ఉన్నాయి. శివుడు పార్వతి సంవాదం, శివుడు కేశవుడు సంవాదం, ఏదో భోజరాజు కాళిదాసు సంవాదం, ఏదో కాళిదాసు ఏదో దారిన పోయే దానయ్య సంవాదం, అలా చాలా ఉన్నాయి. అవన్నీ విజ్ఞాన కోశాలు. భారతం చ ఇక్షుఖండం చ సముద్రమపి వర్ణయ. ఇది ఒక అవకాశం, ఒక ప్రశ్న లాంటిది. భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని వర్ణించండి. 3 పాదాల్లో వర్ణించినా పర్వాలేదనండి. లేదండి, ఎందుకండి మీ శిష్యులమయ్యుండి పాదేన ఏకేన వక్ష్యామి. ఒక విద్యార్థి లేచి నేను ఒక్క పాదంలోనే చెబుతానండి. చెప్పవయ్యా. ప్రతిపర్వ రసోదయం. ఎంతటి భాషా జ్ఞానం, ఎంతటి భావుకత, ఎంతటి రసికత. ప్రతిపర్వ రసోదయం. ఈ మాట భారతానికి వర్తిస్తుంది, చెరుకుగడకి వర్తిస్తుంది, సముద్రానికి వర్తిస్తుంది. మూడింటికి 3 రకాలుగా వర్తిస్తుంది. నానార్థాలు తెలిస్తే తప్ప ఈ పదప్రయోగం తెలియదు. ప్రతిపర్వ రసోదయం. భారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం. వీటిని ఆది పంచకాలు అంటారు. భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం. వీటిని యుద్ధ షట్కం అంటారు. యుద్ధానికి సంబంధించిన 6 పర్వాలు. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. ఈ 7ంటిని శాంతి సప్తకం అంటారు. 5, 6, 7 ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం. 5, 6, 7 కలిపితే 18. ఇందులో భారతం విషయంలో గొప్పతనం ఏమిటంటే ప్రతి పర్వ రసోదయం. ఏ పర్వమైనా బాగానే ఉంటుంది. అందుకే విరాట పర్వం ప్రత్యేకంగా వినేవాళ్ళు ఉన్నారు. మాకు రాయబారాల పద్యాలు కావాలండి, ఉద్యోగ పర్వం చెప్పండి అనేవాళ్ళు ఉన్నారు. ఆదిపర్వం అసలు మూలమండి. మంచి సౌపర్ణోపాఖ్యానం ఇవన్నీ అందులో వస్తాయి. గరుత్మంతుల కథ, శకుంతల కథ, ఆదిపర్వం చెప్పండి. అబ్బాయి సభాపర్వం, దుశ్శాసనుడు ఆ కీచకత్వానికి లోబడేటువంటి ఘట్టం, భీముడు పద్యాలు ఎంత బాగుంటాయి. సభాపర్వం చెప్పండి. అరణ్యపర్వం చెప్పండి. యక్షప్రశ్నలు, నలోపాఖ్యానం ఇవన్నీ అందులో వస్తాయి చెప్పండి. ఇలా రకరకాల ఘట్టాల. అలాగే యుద్ధ పర్వాలు. ద్రోణపర్వం తక్కువ, కక్షల కార్పణ్యాలన్నీ అక్కడే ఉన్నాయి. కర్ణపర్వం అసలు దుశ్శాసన వధ, కర్ణవధ ఇవన్నీ ఎంత ఆసక్తికరమైనవి. ఏ పర్వము తక్కువది కాదు. చివరికి శాంతి పర్వం పోనీ అందులో పెద్ద కథ ఏమి ఉండదు. కానీ ధర్మాలు, చతుర్యుగాల్లో ఉండే ధర్మాలు, కలియుగాల్లో ఉండే ధర్మాలు, ధర్మ విశేషాలు, ధర్మ సూక్ష్మాలు. అంపశయ్య మీద బాణాల పక్క మీద కూర్చుని ఒక ఆయన చెప్పడం, మిగిలిన వాళ్ళు వినడం, పైగా శ్రీకృష్ణుడు స్వయంగా కూర్చుని వినడం ఏమిటిది. అంచేతే ప్రతి పర్వము రసోదయమే, రసోత్పత్తి కలిగించేదే భారతం ప్రకారం. చెరుకుగడ కూడా అంతే. కణుపు పర్వం అంటే అక్కడ కణుపు అని అర్థం. చెరుకుగడకి ఉండే మధ్యలో ఉండే కణుపుల్ని పర్వాలంటారు సంస్కృతంలో. ఏ కణుపు దగ్గర తిన్నా తీగానే ఉంటుంది. అందుకని ప్రతి పర్వ రసోదయం. చెరుకుగడకి సరిపోయింది. మరి సముద్రానికి ఎలా సరిపోయింది? ఇది గొప్ప భావుకత. పరిశీలన ఎంతో ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ప్రతి పర్వ రసోదయం. పర్వం అనే శబ్దానికి పూర్ణిమ అని అర్థం. అందుకని పర్వేందు అంటారు. పున్నమి నాటి చంద్రుడు. పర్వేందుముఖి అని భాగవతంలో పోతన గారు ప్రయోగించారు. పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి అన్నారు పార్వతీదేవితో పరమేశ్వరుడు హాలాహల భక్షణం ఘట్టంలో. పర్వేందుముఖి పున్నమనాడు చంద్రుడు వంటి ముఖము కలిగిన దానా అన్నారు. ఆ పర్వం అంటే పొన్నమైన అర్థం. ఆ రకంగా సముద్రం ప్రతి పర్వ రసోదయం. ప్రతి పొన్నమి నాడు రసశబ్దానికి నీరు అని కూడా అర్థం ఉంది. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భువనం వనం కబంధముదకం పాద పుష్కరం సర్వతోముఖం అంభోర్నస్తోయ పానీయ నీర క్షీరాంబు శంబరం కృపీటకాండం అస్త్రీశ్య జీవనీయం కుశం రసం. ఇలాంటివన్నీ రసశబ్దం కూడా సముద్రంలో ఉంది. సముద్రానికి పర్యాయ పదాల్లో ఉంది. రసం అంటే ఈ రసాయన శాస్త్రంలో వచ్చే రసము, ఆ పైన చారు అనే అర్థంతో రసము, సాహిత్యంలో రసము, అన్నిటికీ మించి నీరు. అందుకని ప్రతి పర్వ రసోదయం. పున్నమికి నీరు పోటెత్తుతూ ఉంటుంది. పున్నమి నాడు పోటు, అమావాస్య నాడు ఆటు అంటారు జానపదులు కనిపెట్టిన సామెత. వాళ్ళు కూడా మంచి లయాత్మ ప్రాసతో సహా కనిపెట్టారు. అమావాస్య ఆటు, పున్నమి పోటు. ఎక్కడ యతి ధర్మం దెబ్బతం లేదు. అంత గొప్ప పండితులు, అంత గొప్ప రసజ్ఞులు పల్లెటూళ్ళలో ఉండే కాయ కష్టం చేసుకునే శ్రమజీవుల్లో కూడా ఉండేవారు ఈ దేశంలో. ఇవాళ చదువుకున్న వాళ్ళకే రసజ్ఞత లేదు. అది హృదయంలోంచి రావాలి తప్ప చదువు వల్ల వచ్చేది కాదు అది. అందుకని ఇంత గొప్పగా చెప్పడు. ప్రతి పర్వ రసోదయం అనే మాటతో 3 సరిపోయాయి కదండి. భారతంలో ప్రతి పర్వము రసోత్పత్తి కలిగించేది. చెరుకు గడపరంగా ప్రతి కణుపు దగ్గర తీయగా ఉంటుందని ప్రతి పర్వ రసోదయం. సముద్రపరంగా ప్రతి పొన్నమ నాడు పోటెత్తిపోతుందని ప్రతి పర్వ రసోదయం. మూడింటికి ఒకే సమాధానంగా ఒక్క పాదంలో చెప్పగలగడం ఎంతటి ప్రతిభ.
ఈ రకంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తుంటే వాళ్ళ ప్రతిభ చూసిన మిగిలిన వాళ్ళు కూడా ఆ రకంగా తయారయ్యే ప్రయత్నం చేశారు. భారతం జేక్షు ఖండంచ సముద్రమపి వర్ణయ పాదే నైకేన వక్ష్యామి ప్రతిపర్వ రసోదయం. అలాగే ఒక మంచి చమత్కారమైన తెలుగు పద్యం. సరే, ఈ భారతాలు వింటాం, చెరుగ్గడలు తింటాం, పొన్నమనాడు చంద్రుడిని చూస్తాం, కవులు అవుతాం, మహాభోగులు అవుతాం, మహావేదాంత తత్వవేత్తలం అవుతాం. అంతిమంగా గ్రహించవలసింది ఏమిటి? ఎన్ని సంపదలు పెంచుకుంటే, ఎన్ని ఆస్తులు పెంచుకుంటే, ఎన్ని భోగాలు పెంచుకుంటే అంత ఆందోళన ఎక్కువ అవుతుంది. ఇవాళ ఆధునిక యుగంలో చాలామందికి ఆందోళన ఎక్కువ కావడానికి ఈ పోగేసుకోవడమే ప్రధాన కారణం. వేసుకోవలసిన జందెం పోగు వేసుకోవడం మానేశారు, ఆ పోగు వేసుకోవడం మానేశారు, సంపదలు పోగేసుకోవడం మొదలుపెట్టారు. దీనికి అంతూ దరి లేదు. ఇంకా వైద్యం కోసం కొంత, పిల్లల చదువుల కోసం కొంత, ఈ భయంతో కొంత, ఏదైనా జరుగుతుందేమో అని కొంత, రకరకాల. అమెరికాలో అయితే ప్రతిదానికి ఇన్సూరెన్సే. జీవితం అంతా జీతం అంతా ఇన్సూరెన్సులు కట్టడానికి సరిపోతుంది. అక్కడ ఏదో 5-6 రకాలు ఉంటాయి ఏకంగా ఇన్సూరెన్సులు. అంటే భయం ఎక్కువైతే భద్రత భావం ఎక్కువ అవుతుంది, భద్రత కావాలి. ఏమైతే ఏమి అన్న వైరాగ్యం పాశ్చాత్య దేశాల్లో చాలా కష్టం. మనకు చాలా తేలిగ్గా కలిగించేవారు ఆ విషయాన్ని. తేలిగ్గా మర్చిపోతారనుకున్నది వేరే విషయం. కానీ జంజాల పాపశాస్త్రి గారు ఆ వైరాగ్యం మనం పొందడానికి ఈ మేడల మీద మేడలు కట్టి, గూడుల మీద గూడులు కట్టి, ఇంకా ఇప్పుడు ఈ మధ్య వార్త చాలామంది వినుంటారు, స్విస్ బ్యాంకులోనూ భారతీయుల డబ్బు 40% పెరిగింది. ఇదివరకు దాచిన దానికంటే 40% మనదే ఉందిట. అసలు ఇదివరకు ఏదో 38% ఉండేది, ఇప్పుడు 40%కి పెరిగింది. అంటే సుమారుగా సగం మనదే. ఇంత పెంచుతున్నారు, ఏం చేస్తారయ్యా అని లోకుల కుంపలార్పి ఎటులో గడించిన పాడు డబ్బుతో ఆకాశమెత్తు గట్టితివి హర్మ్యము. పెద్ద పెద్ద మేడలు 5-6 అంతస్తులు కట్టడం, 10 అంతస్తులు కట్టడం, మాకు అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్నావు. దాని మీదకి వెళ్ళడానికి మెట్లు, పైగా సన్న మెట్లు పెట్టుకోవడం, ఒక మనిషి కూడా పట్టకుండా, ఇవన్నీ గొప్పగా భావిస్తూ ఉంటాం కదా మనం. దానికి ఆయన చెబుతున్నాడు, లోకుల కొంపలార్పి ఎటులో గడించిన పాడు డబ్బుతో ఆకాశమెత్తు గట్టితివి హర్మ్యము. ఆకాశమెత్తు గట్టితివి హర్మ్యము. అది ఇంకను లేచుచుండే పైకి, అది ఇంకను లేచుచుండే పైకి, మరేమి లేదా అటుపై అటపై గదిలోన మృత్యువే నీకు ఘటిల్లెనేని. అటుపై అటపై గదిలోన మృత్యువే నీకు ఘటిల్లెనేని. నిన్ను నేలకు తెచ్చుటదెంత కష్టమో, మృత్యువే నీకు ఘటిల్లెనేని. నిన్ను నేలకు తెచ్చుటదెంత కష్టమో. ఒక్కసారి మాకు బాగా ఇళ్ళున్నాయి, బాగా వాకిళ్ళున్నాయి, బాగా మేడలున్నాయి, మేము ఎక్కడో ఆకాశం అంత ఎత్తు మేడల్లో నిర్మిస్తూ ఉంటాం, పేదరికం అంటే నాకు అసహ్యం అనేవాళ్ళు ఈ మాట వింటే సరిపోతుంది. మనకి వినడం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు, చాలా వింటాం, ఎంతకంటే గొప్పవి కూడా వింటాం, మళ్ళీ వింటూ ఉంటాం. వినడం పుణ్యమని భావిస్తూ ఉంటాం. మహా అయితే చెప్పిన వాడి చేతిలో 10 రూపాయలు పెడతాం తాంబూలం, పాటించం దాన్ని. ఇవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి అంటాం. వినడం మాత్రం అవుతుందా? తేలిగ్గా ఉంది కాబట్టి అవుతుంది. చేసిన పాపాలు వినడం వల్ల పోతాయనుకుంటాం, ఇది భయంకరమైన అజ్ఞానం. వినడం వల్ల పోవు, తినడం వల్ల పోవు. అవి అనుభూతి చెందాలి, ఆచరణలో పెట్టాలి. ఎంత వాస్తవం చెబుతున్నాడో కవి గమనించండి. లోకుల కొంపలార్పి ఎటులో గడించిన పాడు డబ్బుతో ఆకాశమెత్తు గట్టితివి హర్మ్యము. లోకాన్ని మోసం చేసి పాపిష్టి సొమ్మంతా సంపాదించి ఆకాశం అంత ఎత్తు మేడగట్టావయ్యా, 4 అంతస్తులు, ఏమిటి ఉపయోగం? నిజంగా ఆలోచించండి. అంత ఎత్తు మేడలు కట్టాలి అంటే అక్రమంగా సంపాదించినదే సాధ్యం కాదు. సక్రమంగా సంపాదిస్తే కట్టలేరు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి అయ్యేసరికి రిటైర్ అయిపోతున్నాడు. అప్పటికి సొంతిల్లు ఒకటి గుడిసో మేడో మిద్దో ఒకటి కట్టుకోగలిగితే గొప్ప. 4-5 అంతస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అలా వచ్చాయి అంటే ఖచ్చితంగా ఏదో రకంగా అవినీతికి పాల్పడినట్టే, లేదా ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను ఎగ్గొట్టేసి కట్టినట్టే, లేదా సాధ్యం కాదు అది. మళ్ళీ ధరలు పెరిగాయని మనమే అంటున్నాం. అంటే ఖచ్చితంగా దొంగతనానికి పాల్పడుతున్నాం అందరం కూడా, ఇందులో అనుమానమే లేదు. కాబట్టి మనలో అందరికీ పాపభీతి ఎక్కువ, దైవభక్తి లేదు, పాపభీతి ఎక్కువ. అందుకే ఏదైనా నది పుష్కరం అనగానే పారిపోతాం. వెంటనే అక్కడ మునిగేద్దాం, గొడవ వదిలిపోతుంది, మళ్ళీ వచ్చి తాజాగా పాపాలు చేసుకోవచ్చు. పైగా ఈ మధ్య కొత్త రకమైన అభిరుచి ఒకటి వచ్చింది. ప్రతి ఏటా ఎక్కడొక్కడ పుష్కరాలు వస్తే 12 ప్రధానమైన నదులు ఉన్నాయి భారతదేశంలో. 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరం అంటే ఏటా ఎక్కడో ఒక చోట ఖాయం.
అందుకని ఏటా యాత్రలు, ఏటా వెళ్ళడం, ఏటా మునిగడం. దీనివల్ల వీళ్ళకేం బాగుపడకపోగా ఆ నదులు పాడైపోతాయి. యమునా నదిలో ఇదివరకు ఎక్కడైనా సరే నిర్మలంగా ఉండే జలం ఇప్పుడు యమునా పుష్కరాల కోసం భక్తులు పెడుతుంటే వీళ్ళకే స్నానం చేయడానికి చాలా చిక్కగా ఉంది అంతా. ఎందుకంటే యమునా నది అవతల మొత్తం ఫ్యాక్టరీలకు అనుమతించారు. ఆ కుళ్ళు నీళ్ళన్నీ డ్రైనేజ్ వాటర్ అంతా యమునలోకి వదిలేస్తున్నారు. గంగా అంతే. ఇంకా ఈ గంగా యమున మన ఏదో పవిత్రం చేస్తాయని కూడా ఓ భ్రమ. ఎందుకంటే ఆ నీళ్ళే కుళ్ళిపోయినాయి. ఆ కుళ్ళిపోయినా సరే చాలా పవిత్రమైన పురాణ కథ చెబితే వారికో నమస్కారం, వారి అజ్ఞానానికో నమస్కారం. ఇంకా జనాన్ని మాయలో పడేస్తున్నాం అన్నమాట. మనం శారీరకంగానే పవిత్రం చేయలేకుండా రోగాలు తెచ్చిపెట్టే నీళ్లు మానసికంగా పవిత్రం ఎలా చేస్తాయండి? అంటే ఈ అజ్ఞానం పోవాలని ముందు ఇది ఎలా వస్తుంది, ఎందుకు చేస్తున్నాం, అసలు ఇది ఎందుకు ఇంత పాపభీతి మనకి? మనం అందరం అంత పాపాత్ములం అండి. పాపం పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడు, పాపం చేశాం కదా, ఎందుకు చేయాలి? చేసే ముందు ఎందుకు ఆలోచించుకోం? ఒకవేళ చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకోం? పశ్చాత్తాపం ఎందుకు పడం? నదిలో మునగడం ఏమిటి? ఏదో చేసామని బాధపడుతూ ఆత్మన్యూనతా భావనతో ఉన్న వాళ్ళకి బాబు ఆ నదిలో మునుగునైనా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకో, పాపాలు పోయినట్టే, ఇక చేయకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పడం కోసం ఒక సౌకర్యం పెడితే అది ప్రధానం చేసేసాం, పాపాలు పక్క చేస్తున్నాం. మనం శుభ్రంగా సారా వ్యాపారం పెట్టి దేశమంతా దోచుకుంటున్నవాడు ముక్కోటి ఏకాదశి నాడు దేవుడి గుడిలోకి ముందెడతాడు. తిరుపతి నాడు ముందెళ్ళలేదు వాడి, పైగా వాడికే వీఐపీ టికెట్. వెంకటేశ్వర స్వామి కంటే ముందెడతాడు. ఇది చూస్తూనే ఉన్నాం మనం. దానికే చెబుతుంది ఎందుకు సంపాదించావు ఇంత సంపాదించావు కదా, అది ఇంకా నువ్వు లేచుండే పైకి ఇంకా పైకి లేస్తుంది. అది ఇంకో అంతస్తు ఇంకోటి ప్రతి డాబా వేసిన వాళ్ళు పైన పిల్లలు 4 స్తంభాలు ఎట్టి పెడతారు, మేడేసాక కూడా మళ్ళీ 4 ఎట్టి పెడతారు. ఇంకా ఈలోపు వీడు వెళ్ళిపోతారు పైకి. వీడికి ఈ పిల్లలు ఏం ఉపయోగపడవు. అదే చెబుతున్నాడు ఇక్కడ. అంత పైకి కట్టావు, పైగా ఎంత పైన ఉంటే అంత గొప్ప అనుకుని నువ్వు వెళ్ళి పైన ఉన్నావు. ఎందుకంటే గొప్ప కోసం ఉంటారు కదా మరి. అలా ఉంటే ఒకవేళ పైన పై గదిలోన ఆ చివరి ఏదో చంద్రశాల ఇంద్రశాల కట్టావు కదా, అందులోనే కనుక పొరపాటుని కట్టిన వాడికి మృత్యు వస్తే అక్కడ నుంచి నేను నేలకు తెచ్చుడది ఎంత కష్టమో, కిందికి తేవాలంటే ఎంత కష్టమైపోతుంది. ఎందుకంటే మెట్లు కూడా చాలా సన్నగా ఉంటాయి. వీడేమో మరి ఇంత డబ్బు ఉన్నవాడు సహజంగా కళేబరం పెద్దది ఉంటుంది. ఒక సోఫాలో కూర్చుంటాడు కానీ కుర్చీలో కూర్చోలేడు. మొన్న కొత్తగా కట్టిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కుర్చీలో కూర్చోలేక ఇబ్బంది పడిన శాసనసభ్యులు కొంతమంది ఉన్నారు. ఫోటోలు తీసి వేశారు. అంటే శరీరాలు అంతంత ఉన్నాయి. ఇక వీరు దేశానికి ఎంత సేవ చేశారో మనం గమనించుకోవచ్చు, అనుమానం వెళ్ళా. ఆ కుర్చీలు సరిపోలేదుట. పాపం కొంతమంది అన్నట్టు ఏమిటో అసెంబ్లీలో కుర్చీలు పెద్దదిగా ఉండాలి, మరి అప్పుడేమవుతుంది? ఇప్పుడు 2 శాసనసభలు ఉండాలి. అంతేగాని అసలు మన దేశం ఎందుకు ఇంత లావైంది, మనం ఏం కష్టపడుతున్నాం, మన కోసమే మనం కష్టపడిన వాళ్ళని దేశం కోసం కష్టపడతామా అని ఈ భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఆలోచించుకుంటే ఎంత బాగుంటుందని ఆలోచించుకోవడం కోసం ఈ పద్యం. లోకుల కొంపలార్పి ఎటులో గడియించిన పాడు డబ్బుతో ఆకాశమెత్తు గట్టితివి హర్మ్యము, అది ఇంకను లేచుచుండే పైకి. మరేమీ లేదా? ఇంకేం లేదా? నేనేం బాధపడడం లేదు, అసూయపడడం లేదు. కానీ ఒక్క మాట ఆలోచించు. అట పైగదిలోన మృత్యువే నీకు ఘటిల్లెనేని నేను నేలకు తెచ్చుటది ఎంత కష్టము. ఈ జంజాల పాపయ్య శాస్త్రి గారిది ఒక చలోక్తి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆయన కూర్చుండమా ఇంట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరుపనుంటి అని దేవుడికి రాశారు సరదాగా. ఆత్మీయ భావన. మా ఇంట్లో కుర్చీలు ఏమున్నాయే బాబు, అందుకని నా ప్రేమతో కూడిన నా ఒడి నీ కోసం సిద్ధపరిచాను భగవంతుడా. ఈ సృష్టి చేసి అలసిపోయి ఉంటావు, కొంత విశ్రాంతి తీసుకోవయ్యా అని నా ఒళ్ళో కూర్చోబోయా అనడం కోసం కూర్చుండమా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయంకమే సిద్ధపరుపనుండి అని అంటే, సరే అది బాగా ఆ దేవుడు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు అన్న మాట చాలా సరళంగాను ఆర్ద్రంగాను హృదయాన్ని వెంటనే పట్టుకునేదిగాను ఉండడం వల్ల ఆంధ్రదేశం అంతా ప్రచారం అయిపోయింది. కూర్చుండమా ఇంట కుర్చీలు లేవు, కూర్చుండమా ఇంట కుర్చీలు లేవు అని అది మాట అయిపోయింది. అలా ఆ మహాకవుల మాటలు అలా ఉంటాయి. సంస్కృతంలో కాళిదాసు మాటలు అయ్యాయి, తెలుగులో తిరుపతి వెంకట కవులవి పాపయ్య శాస్త్రి గారివి అలా అయ్యాయి. అటువంటి మహాకవులు వాళ్ళు. ఒకరు ఎవరో సరదాకి మామూలుగా పొద్దున్నే పాపయ్య శాస్త్రి గారిని చూద్దామని ఆయన ఇంటికి వెళ్ళారు. వెడితే ఆయన హాల్లో మరి వచ్చిన వాడు కూర్చుంది కుర్చీలు ఉంటాయి కదా, ఓ 4-5 కుర్చీలు ఉన్నాయి. సరే వీడు నవ్వుకుని కూర్చుని కవి గారు ఆయన వచ్చాక ఏమండి కూర్చుండమా అంటే కుర్చీలు లేవని పద్యాలు రాశారు, 4 కుర్చీలు ఉన్నాయిగా అన్నట్ట. అంటే ఆయన వెంటనే చమత్కారిగా నువ్వు నేను కూర్చుంది కొన్నాయన, దేవుడు వస్తే కూర్చోడానికి లేవు కదా అన్నట్ట. అంటే ఈ దిక్కుమాలిన కుర్చీలు దేవుడికి వేస్తామా, నీకు నాకు సరిపోతాయి, దేవుడికి వేసే కుర్చీ వేరు. అంతే దేవుడికి నిజంగా మనం పూజలో చేయవలసింది ఏదో మామూలు పువ్వులు ఆకులు ఆసనాలు కాదు. అవి ఏం బంగారంతో చేసామా, వెండితో చేసామా, చెక్కతో చేసామా, ఇది ముఖ్యం కాదు. మన మనస్సుతో చేశామా లేదా
ప్రణయాంకమే సిద్ధపరుపనుంటి. ఈ చలోక్తిలో కూడా ఆయన గొప్ప తత్వమే మాట్లాడు. నీకు నాకు కుర్చీలు ఉన్నాయి, దేవుడు కూర్చుందికి ఈ కుర్చీ చాలదు అంటే దేవుడు మామూలు కుర్చీల్లో కూర్చోడయా, మనిషి గుండెల్లో కూర్చోవాలని అనుకుంటాడు. మనం అవకాశం ఇస్తే కదా. అంచేత మనమంతా భగవంతుడు కూర్చోవడానికి అవకాశం ఇస్తాం. చమత్కారంగానైనా సరే ఆ భగవత్ సాన్నిధ్యాన్ని ఆశిద్దాం. మనమంతా మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.